రాజు గారు, మరి స్వీట్ అండ్ స్నాక్స్ లో ఈ రోజు ఏంటి స్పెషల్, ఏం చేయబోతున్నారు? సో అంటే కంపల్సరీగా రాఖీ కట్టిన తర్వాత స్వీట్ తినిపిస్తూ ఉంటారు కదా. అవును, అన్నలకి చెల్లెళ్ళు స్వీట్ తినిపించాలి, దాని తర్వాత కావాల్సింది తీసేసుకుంటూ ఉంటారు. మరి స్వీట్ చేయబోతున్నారా? కొంచెం ఈజీ, అంటే ఈజీదే, అంటే చాలా మంది కొంచెం చేయడం కష్టం అనుకుంటారు, బట్ ఈజీగానే చేసుకోవచ్చు. జిలేబీ అందరికి ఇష్టమైన స్వీట్ ఇది. వావ్, జిలేబీ మనం డైరెక్ట్ గా ఇంట్లో చేసుకోవచ్చా రాజు గారు? ఇంట్లో చేసుకోవచ్చు, అంటే చాలా మందికి మెథడ్ తెలియదు కదా. అంటే పిండి అనేది మనం ఒక రోజు ముందుగా మనం కలిపి పెట్టేసుకుంటే, సో అది బాగా పులిస్తే మనకు కొంచెం ఆ పులుపు అనేది యాడ్ అయ్యి పాకంలో వేసిన తర్వాత టేస్ట్ అనేది వస్తుంది యాక్చువల్ గా. ఓకే, సో ఇప్పుడు మీరు జిలేబీ చేయబోతున్నారు అనమాట. ఓకే, మరి స్టార్ట్ చేసేద్దాం. జిలేబీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. జిలేబీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: మైదా పిండి 1 కప్పు, పెరుగు 1/2 కప్పు, ఉప్పు చిటికెడు, పంచదార 2 కప్పులు, ఫుడ్ కలర్ చిటికెడు, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, వంట సోడా చిటికెడు. ఓకే, జిలేబీ స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకే, సో ఈజీగా నేను చూపించేస్తాను కదా. సో దానికి ఏంటంటే, సో ఇది ఒక రోజు ముందు చేసుకోవాలి. ఓకే, సో బౌల్లో మైదా. ఓకే, సో మైదా. సో దీనికి ఏంటంటే కొంచెం ఎంత మనకు పిండి బాగా పులిస్తే అంత టేస్ట్ అనేది వస్తుంది, కొంచెం ఆ క్రంచినెస్ అనేది కూడా వస్తుంది అనమాట. ఓకే, సో దాని కొరకు మనం మధ్యాహ్నం అలా కలిపేసి పెట్టుకున్నా, లేదా పొద్దున్న కలిపేసి పెట్టుకుంటే మధ్యాహ్నం వరకు వేసుకోవచ్చు, లేదా సాయంత్రం వేసుకుని ఇంకొంచెం బాగా వస్తుంది. ఓకే, సో మార్నింగే రెడీ చేసి పెట్టేసుకుని సాయంత్రం చేసేసుకోవచ్చు. సో మెయిన్గా ఏంటంటే బాగా పులవాలి. బాగా ఫర్మెంట్ కావాలి. దీంట్లో పుల్లటి పెరుగండి. ఓకే, అలాగే కొద్దిగా ఉప్పు. ఓకే, కొద్దిగా సోడా. ఓకే, సో కొంచెం అది గుల్లతనం వస్తుంది కదా, సో దాని కొరకు అది. సో కలర్ అనేది చాయిస్, మన ఆప్షనల్ అది. ఓకే, సో కలర్ లేకుండా కూడా చేసుకోవచ్చు, బట్ చాలా మందికి ఏంటంటే మనకు బజార్లో కూడా కలర్ దొరుకుతాయి కాబట్టి జిలేబీ అంటేనే కలర్ గా ఉంటుంది అని. సో ఒకసారి ఇవన్నీ బాగా కలిపేసి తర్వాత వాటర్తో కొంచెం జారుడు కంటే కూడా కొంచెం గట్టిగా ఉండాలి. ఆయిల్ హీట్ పెట్టేసుకుందామా రాజు గారు? ఓకే, అంటే ముందు పాకం కూడా పెట్టేసుకుందాం. సో ఇది అటు పెట్టేసి, ఓకే, సో పంచదార, వాటర్ ఇస్తారా? కొంచెం మనకు లేత పాకమే కావాలండి. ఓకే, ఓకే, సో ఇది మరుగుతూ ఉంటుంది. సో దీన్ని కూడా మనం కలిపేసుకుందాం. సో నార్మల్గా జారుడుగా ఉండే బజ్జీల పిండి కన్నా కొంచెం గట్టిగా ఉండాలి. సో ఇక్కడ కొంచెం పాకం అవ్వాలి, అక్కడేమో అది కొంచెం బాగా మిక్స్ అవ్వాలి కదా. ఎస్, పాకం వచ్చేసిందా రాజు గారు? రెడీ. సో ఇది ఆఫ్ చేసేసుకుందాం. అక్కడ మనం బాగా బీట్ చేసేసుకోవాలన్నమాట. ఇది నేను ముందుగానే రెడీ చేసి పెట్టాను. ఓకే, ఓకే, సో మనం అనుకున్నాం కదా కొంచెం సేపు అది బాగా ఫెర్మెంట్ అవ్వాలి అని. సో అది ఇటువైపు మార్చేసుకున్నాం. సో నార్మల్గా బయట జిలేబీలు వేస్తున్నప్పుడు చూస్తూ ఉంటాం కదా, సో ఆ బాండ్లీలో పెద్ద బాండ్లీలో అలా వేసేస్తూ ఉంటాడు. అది చూస్తేనే అనిపిస్తుంది బాబోయ్ చాలా కష్టం, మనం చేయలేంలే అని. సో ఇక్కడ మీరు ఎలా చేస్తున్నారు రాజు గారు? ఇక్కడ నేను పైపింగ్ బ్యాగ్ తీసుకున్నాను. అంటే చాలా మందికి ఈ మధ్య ఏంటంటే కేక్స్ అవి ఇంట్లోనే తయారు చేసుకుంటున్నారు కదా, అందరి ఇళ్లలో కూడా ఉంటుంది. అంటే జిలేబీలు మనం ఎప్పుడో ఒకప్పుడు చేసుకుంటాం కాబట్టి ఆ క్లాత్ కుట్టించుకోవడం అందరికి కూడా అంత కష్టం, కన్వీనియంట్ కాదు. సో కాబట్టి ఇలాంటిది ఉంటే యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది పైపింగ్ బ్యాగా? లేదు, ఇంకా ఈజీ మెథడ్ అంటే పాల ప్యాకెట్లు అందరికి వస్తాయి. అవును, ఓకే, సో దానికి ఒకవైపు కొంచెం పిండి వేసుకోవడానికి కన్వీనియంట్ గా కొంచెం హోల్ పెద్ద చేసేసుకుని, సో కింద వైపు చిన్న మనకి ఏ సైజ్ అయితే రావాలో అవుట్పుట్ చిన్నగా సీజర్ తో కట్ చేసుకుని దాంట్లో ఫిల్ చేసి దాంతో కూడా చేసేసుకోవచ్చు. ఓకే, సో జస్ట్ లైక్ మేకింగ్ మెహందీ అన్నమాట. సో మెహందీ కోన్స్ చేస్తూ ఉంటారు, చిన్నగా ఉంటాయి, కొంచెం పెద్దగా ఉంటాయి. ఓకే, ఓకే, ఎస్. వావ్, సో మీరు అన్నట్టు బాగా
ఫర్మెంట్ అయితే ఏంటంటే మనకి ఇలాగా బాగా అవి ఉబ్బుతాయి కదా. కొంచెం ఆ గుల్లతనం వస్తుంది, దాంట్లోకి ఈజీగా పాకం అనేది వెళ్తుందండి. సో మీడియం ఫ్లేమ్ ఉండాలండి దీనికోసం. ఓకే. హైగా ఉండొద్దు, స్లోగా ఉండొద్దు, మీడియంలో ఉండాలి. సో మధ్య మధ్యలో కొంచెం ఎక్స్ట్రా ఆయిల్ పెట్టుకోవాలి. ఎక్కువ అయినప్పుడు కొంచెం ఆయిల్ వేస్తూ ఉంటే చల్లబడుతుంది. ఓకే. సో ఆ టెంపరేచర్ అనేది చూసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఫాస్ట్ గా మాడిపోతుంది కదా రాజు గారు. ఎస్. సో రెండో వైపు కూడా మనకు కొంచెం వేగితే పాకంలోకి వేసేసుకోవచ్చు. వావ్, బాగుంది రాజు గారు. పాకంలో వేసేద్దామా? ఎస్. సో కొంచెం అలా డిప్ చేయాలి. ఓకే. సో అలా నొక్కి పెట్టేస్తే లోపలికి పాకం వెళ్ళిపోతుంది. సో కొన్ని సెకండ్స్ చాలు, ఇమిడియట్ గా అది అబ్జర్వ్ చేసేసుకుంటుంది చేసేసుకుంటుంది కదా. ఊరిపోతుంది రాజు గారు. సో పాకం వెళ్ళిపోయిన తర్వాత కొంచెం మనకు ఆ ట్రాన్స్పరెన్సీ అనేది తెలుస్తూ ఉంటుంది. అవును. ఓకే. సో ముందుగా వేసేసి తీసేస్తాను. ఓకే. మరి ఎక్కువసేపు ఉంచినా కూడా అది మరి మెత్తగా అయిపోతుంది కదా. మరి మెత్తగా అయిపోతుంది. సో ఎక్కువగా ఫర్మెంట్ అయితే కూడా మనకు ఆ క్రంచినెస్ అనేది ఉంటుంది. సో అలా కాకపోతే మనకు మెత్తగానే వచ్చేస్తుంది. సో మీరు ఒక మంచి కార్యం చేసేస్తే జిలేబీలు టేస్ట్ చూసేద్దాం రాజు గారు. ఓకే. సో రాఖీ కాబట్టి నేను కూడా రాఖీ షేప్లోనే చేస్తున్నాను. ఓకే. సో ఇలా కూడా కార్వింగ్ లో కూడా రాఖీ చేసుకుని కట్టచ్చా రాజు గారు? సో ఇది వరకు కూడా అంటే డిఫరెంట్ స్టైల్స్లో చూపించాను నేను. సో ఈరోజు కీరా, బీట్రూట్, క్యారెట్ ఈ మూడింటి కాంబినేషన్లో చూస్తాను. అంటే కొంచెం కలర్ఫుల్గా ఉండాలి కదా. స్లైసెస్లా కట్ చేసుకుని మనం రాఖీ షేప్లో అరేంజ్ చేసుకుంటాం. ఓకే. సో గ్రూవర్తో జస్ట్ లైన్స్ ఇస్తున్నాను, ఒక 3-4 లైన్స్ అనమాట. కొంచెం ఎడ్జ్ మనకు ఆ లైన్స్ జిగ్జాగ్ అనేది బాగుంటుంది. ఓకే. ఓకే. సో వీటిని స్లైసెస్లా కట్ చేస్తున్నాను. కొంచెం ఓవెల్ షేప్లో తీసుకుంటున్నాను. ఓకే. నెక్స్ట్ బీట్రూటా? సో బీట్రూట్ కొంచెం రౌండ్ స్లైస్ తీసుకుంటున్నాను, కొంచెం మందంగా. సో ఇది ఓపెన్ చేసే ముందు ఇక్కడ కొంచెం ఫ్లవర్ షేప్లో డ్రా చేస్తున్నాను అండి. ఓకే. సో రౌండ్ షేప్ డ్రా చేసేసి సైడ్లోంచి కొంచెం మధ్యలో దాన్ని కొంచెం ఎలివేట్ చేస్తున్నాను. ఫ్లవర్ షేప్లో చేస్తున్నాను. ఓకే. సో పెటల్స్ కనపడడానికి కొంచెం సైడ్లోంచి ఇలా తీసేసేయాలి. సో గ్రూవర్తో కొంచెం లైన్స్ ఇస్తుందండి దానికి. సో ఇప్పుడు దీన్ని మనం ఇలా సో నెక్స్ట్ క్యారెట్లో ఇక్కడ మధ్యలో చెక్స్లా గ్రూ చేస్తున్నాను గ్రూవర్తో. సో ఇది బీట్రూట్ మధ్యలో వస్తుంది మనకు. సో ఆ కలర్ అనేది కొంచెం డిఫరెన్స్ అనేది కనిపించడం కోసం ఒకటి గ్రీన్గా కొంచెం బీట్రూట్ కలర్, ఒకటి డార్క్ కలర్, కొంచెం లైట్ కలర్లో తీసుకుంటాం. ఓకే. సో ఇప్పుడు ఇవన్నీ కలిపేసి మనం అరేంజ్ చేసుకుందామండి. ప్లేట్ ఇస్తారా? సో అలాగే మెయిన్గా మనకు టై చేయడానికి లేస్ లాంటిది కూడా ఉండాలి కదా. అవును. సో కీరాలోనే సో మధ్యలో కొంచెం ఇది పార్ట్ తీస్తున్నాను. ఓన్లీ స్కిన్ మనకు అవసరం వస్తుంది.
సో కొంచెం డార్క్ కలర్ అయితే బాగా కనిపిస్తుంది. సో దీన్ని రౌండ్గా అరేంజ్ చేస్తున్నాను. సింపుల్గానే ఈజీగానే చేసుకోవచ్చు. కొంచెం అంటే రాగిలు కట్టేప్పుడు ఇలాగ ఒక మంచి ప్లేట్లో పెట్టేసుకుని అలా తీసుకెళ్తారు కదా, అవును. సో అలాంటి దాంట్లో ఇది చేసి పెట్టేసేయమనుకోండి, సో చూడడానికి కూడా లుక్ అనేది బాగుంటుంది. అసలు ఇలాంటి రాఖీ ఒకటి మంచిగా తయారు చేసి కడితే అన్నలు అసలు ఫుల్ కరిగిపోతారేమో కదా రాజు గారు. ఫుల్. సో ఇక్కడ మధ్యలో బీట్రూట్ చేసాం కదా, ఓకే, బీట్రూట్. సో దాని మధ్యలో వచ్చేసి వావ్, బ్యూటిఫుల్. సో మా వెజిటేబుల్ రాఖీ రెడీ అండి. జిలేబీ రెడీ అయిపోయిందండి విత్ బ్యూటిఫుల్ కార్వింగ్. ఈ జిలేబీ టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూసేద్దాం. జిలేబీ తయారు చేసుకునే విధానం: మైదాలో పెరుగు, ఉప్పు, వంట సోడా, తగినన్ని నీళ్లు పోసి జారుడుగా కలుపుకోవాలి. ఒక పాన్ లో పంచదార వేసి తగినన్ని నీళ్లు పోసి లేత పాకం రానివ్వాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని జిలేబీ క్లాత్ లోకి తీసుకుని కాగే నూనెలో జిలేబీల్లా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆపై వాటిని పాకంలో వేసి కాసేపు నాననివ్వాలి. అంతే, జిలేబీ రెడీ.